జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ కోర్ కమిటీ సభ్యుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించినట్లు సమాచారం. పీఎస్సీ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపై పీఎస్సీలో తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, నటరాజన్, మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులు సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించినట్లు సమాచారం. పీఎస్సీ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపై పీఎస్సీలో తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, నటరాజన్, మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో పార్టీ కోర్ కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా 2 గంటల పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పూర్తిగా ఈ సమావేశానికి సంబంధించి అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించాల్సినటువంటి చర్చల గురించి పూర్తి స్థాయిలో అయితే సమీక్షించినట్టుగా అయితే తెలిసింది. 2 గంటల పాటు సమీక్షించిన అనంతరం 5 గంటలకు ఎగ్జాక్ట్ 5 గంటలకు గాంధీ భవన్ లో ఈ సమావేశానికి సంబంధించి నేతలు అలాగే కార్యకర్తలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్లు, కమిటీ సభ్యులతో పాటు చాలా మంది కూడా ఈ మంత్రులు చాలా మంది కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఏఐసీసీ అధ్యక్షురాలు, రాష్ట్ర ఏఐసీసీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇందులో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎలాంటి అభిప్రాయాలని నేతల నుంచి తీసుకోవాలన్న కోణంలోనే పూర్తిగా సమీక్షించనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి వరుస పరిణామాలు, బీసీ 42% రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు, తాజాగా చూసుకున్నట్టయితే యూరియా అంశం కేంద్రం దగ్గర ఉన్నటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే మరో నెలలో ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాల్సిన గడువు కూడా ముంచుకొస్తోంది. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము 30వ తేదీ లోపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్ని ముగిస్తుందా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి కసరత్తులు చేయబోతుంది, 30వ తేదీ లోపుకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కూడా మరో పిటిషన్ ఏమైనా కోర్టులో వేసుకునే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు జరగబోతున్నటువంటి పార్టీ ఏదైతే రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో గతంలో ఖర్గే నేతృత్వంలో జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ చాలా కీలకంగా మారుతుంది. పార్టీ బలోపేతానికి సంబంధించి, క్యాడర్ కి సంబంధించి కావచ్చు, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో క్షుణ్ణంగా సమీక్షించనున్నారు. నేతల దగ్గర నుంచి కూడా ఏదైతే అంతర్గత విభేదాలు చాలా వరకు కూడా రాష్ట్ర ఉమ్మడి వరంగల్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ వరకు కూడా చాలా వరకు కూడా నేతల దగ్గర కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా ఇంటర్నల్ డిస్ప్యూట్ ని కూడా ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఛాలెంజ్ అయితే, మరోవైపు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణించిన అనంతరం ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా షెడ్యూల్ కి సంబంధించి అలాగే అక్కడ నిలబెట్టేటటువంటి క్యాండిడేట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చర్చల్లో భాగంగా పలువురు నేతల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ప్రధానంగా పార్టీ పదవులు అలాగే నామినేటెడ్ పోస్టులపై ప్రధానంగా చర్చ జరిగినట్టు చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా పోటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. కీలకమైన పోస్టుల విషయంలో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా భర్తీ కాలేదు. దాదాపుగా కూడా 2 ఏళ్లు గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ హయాం ఏదైతే అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు దాదాపు 30 పైచీలకు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతా
పోస్టులకి సంబంధించి కూడా ఆశావాదులు చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ దగ్గరకు కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాదయాత్రల ద్వారా చాలా వరకు కూడా నేతల్ని గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా తెలుసుకున్నారు. అలా సడన్ విజిట్ లో భాగంగా నిజామాబాద్ వెళ్ళినటువంటి మీనాక్షి నటరాజన్ విజిట్స్ కూడా మనం గమనించవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇవాళ జరగబోయేటటువంటి పొలిటికల్ అఫైర్స్ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో కూడా 119 నియోజకవర్గాల్ని క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకోవాలన్న కాన్సెప్ట్ తో ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఎత్తుగడలు ఏంటి, అలాగే ప్రతిపక్షాలు ఏదైతే ఇన్నేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు గత ప్రభుత్వ హయాంలో ఇంతవరకు కూడా జరగలేని దాదాపు 9 ఏళ్లుగా జరగని స్థానిక సంస్థల ఎన్నికలు తాజాగా కాంగ్రెస్ హయాంలోనే జరగబోతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒకంత ఛాలెంజ్ గా మారింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ ఫుట్ వర్క్ చేసింది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, మరోవైపు పాదయాత్రల ద్వారా కావచ్చు, అలాగే సెకండ్ విడత పాదయాత్రను కూడా ప్రారంభించబోతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళుతూ, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి అంతర్గత విభేదాల దగ్గర వరకు, అలాగే కేంద్రం దగ్గర 42% రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కొలికి రాలేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ నిర్ణయం తీసుకుని 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఈ అంశం ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని పెండింగ్ లో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.